యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగాను నా స్థలములను సరళము చేసేదను. మరి జీవితాల్లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నారు, వ్యాపారం ప్రారంభిస్తున్నారు, కానీ ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. వ్యాపారం ఎదుగుదల లేక, అలాగే చేతి పని కావచ్చు, అలాగే నీ కుటుంబంలో ఏ పని ప్రారంభించినా, ఒక గృహ నిర్మాణం కావచ్చు, ఏదైనా కానీ పని ప్రారంభిస్తున్నారు కానీ పని కొనసాగించలేకపోతున్నారు. మీ ఆత్మీయ విషయాల్లో కూడా ఆత్మలో వర్ధిల్లాలనుకుంటున్నాం కానీ ఎదగలేని పరిస్థితులు కదా, కృంగిపోయి మరి ఉదయకాలం మీరు ఉన్నారేమో. నీతో ప్రభు అంటున్నారు, ఆయన ఏమంటున్నారంటే నేను నీకు ముందు నడుస్తానని. నీ జీవితంలో ఏదైతే ఇప్పుడు నువ్వు పొందుకోకుండా ఆటంకం కలిగి ఉన్నావో అవన్నీ కూడా నువ్వు పొందుకోబోతున్నావు. సంతోషంగా ఉంటున్నారా? మరి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటారా? థ్యాంక్ యూ జీసస్ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక.